మన హిందూ ధర్మంలో కూడా దశావతారాలు ఎవల్యూషన్ ప్రాసెస్ని పోలి ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు డార్విన్ కంటే ముందే ఈ యొక్క జీవ పరిణామ క్రమాన్ని వివరించారు. అందుకు మనం గర్వించాలి అని చెప్పి గెట్ ఫిట్ విత్ మీ అనే సబ్స్క్రైబర్ ఒక మంచి కమెంట్ పెట్టారు. చాలా సంతోషం అండి, మీరైనా గుర్తించారు. మరి ఆ జీవ పరిణామ క్రమంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, నెక్స్ట్ ఎక్కడికి పయనం కొనసాగించాలి అనే విషయం కూడా మనకి తెలియాలి కదా. ఆ విషయం తెలపడం కోసమే నేను ఈ యొక్క డైనోసార్స్ విషయం కానీ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కానీ ప్రస్తావిస్తున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. జీవ పరిణామ క్రమం ప్రకారం మనం ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాము. అదేంటది అలా అనేసారు సడన్గా అని మీకు కంగారు ఉండొచ్చు. అయితే ఇది వాస్తవం. మనం మాదిరి క్వశ్చన్ పేపర్స్ అని మనం చదువుకునే రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అవి మనకు ఎంతో యూస్ఫుల్గా ఉండేవి. అలాగే ఇప్పుడు మనం జీవ పరిణామ చరిత్రని తీసుకుంటే అనేక జీవజాతులు ఎలా అంతరించిపోయాయి అనేది మీకు ప్రీవియస్గా చెప్పాను. ప్రకృతి ప్రేరణను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే ఆ ప్రకృతి వాతావరణ మార్పులను సృష్టించి హెచ్చరిస్తుంది, మీరు వెళ్ళే దారి ఇది కాదు అని చెప్పి. దాన్ని పట్టించుకోకపోతే ప్రకృతి విపత్తులను సృష్టిస్తుంది. వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంటువ్యాధులతో కొన్ని లక్షల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇలా పదే పదే జరగడం అనేది శుభసూచకమైతే కాదు, ఒక జాతి అంతరించిపోవడానికి ప్రకృతి ఇచ్చే సూచనలుగా భావించాలి. ఏ ఉల్కల తాకిడికి డైనోసార్స్ సమూలంగా అంతరించిపోయాయో అదే ఉల్కలు భూమికి తరచూ దగ్గరగా వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు భయాందోళనలకు గురి అవుతున్నారు. అందుకే మానవజాతి అంతరించిపోయే దశలో ఉంది అని చెప్పి ప్రీవియస్ జీవజాతులు ఎలా అంతరించిపోయాయి అనే మాదిరి ప్యాటర్న్ని మీకు వివరించాను. నిజమే, మన దశావతారాలు ఈ జీవ పరిణామ క్రమాన్ని సూచిస్తున్నాయి. అయితే మనం అంతరించిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ధర్మాన్ని పాటించాలి అని చెప్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మరి ఏది ధర్మం, ఎవరు పాటిస్తున్నారు? ఆ ధర్మాన్ని పాటించాలి అంటే వెనుక ఉన్న ఇక్కట్లేంటి? ధర్మం అనే మాట వింటేనే చెవులు మూసుకుంటున్న కాలం ఇది. మరి ధర్మం నశించినప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు అన్నారు. కాబట్టి ఆ భగవంతుడే వస్తాడు, మనం ఎందుకు చింతించాలి అనేవాళ్ళు ఉన్నారు. అయితే పెద్దలు చెప్పినట్లు మానవ ప్రయత్నం అనే దానికి మనం కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన వంతు ప్రయత్నంగా మనం కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ సైంటిస్టులు అయితే జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పారో ఆ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు మానవ జాతి అంతరించిపోయే దశలో ఉంది, అయినా మీరు ఎందుకు చెప్పడం లేదు ఈ విషయాన్ని అని చెప్పి శాస్త్రజ్ఞులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రస్తావించలేము కాబట్టి వాళ్ళు చెప్పిన సైన్స్నే మనం ఆధారంగా చేసుకొని ఇది మనం ప్రశ్నించే అవకాశం ఉంటుంది.